నేరాల నియంత్రణలో టెక్నాలజీ వినియోగంతో మంచి ఫలితాలు వస్తున్నాయని ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. పెద్దపల్లి టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, ప్రహరీ గోడను బుధవారం సిపి, డీసీపీ, ఏసీపీతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం పోలీస్ సిబ్బందికి హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, దొంగతనాలు, హత్యలు వంటి నేరాల కేసుల్లో నిందితులను త్వరగా గుర్తించి పట్టుకోవడంలో పోలీసులు ఆధునిక సాంకేతికతను సమర్థవంతంగా వినియోగిస్తున్నారని ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. పెద్దపల్లి నియోజకవర్గంలో పోలీసు అధికారులు, సిబ్బంది నేరాల నియంత్రణకు నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని 4 పోలీస్ స్టేషన్లకు కొత్త భవనాలు నిర్మించనున్నట్లు వెల్లడించారు. అలాగే ఏసీపీ కార్యాలయానికి కూడా నూతన భవనం మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మనకు సుదినం, ఎందుకంటే పెద్దపల్లి టౌన్ పోలీస్ స్టేషన్కు ఇంతకుముందు కాంపౌండ్ ఉండడం మీకు తెలుసు. గత 30-40 సంవత్సరాల నుంచి కూడా నేను చూస్తున్నా. చిన్నగా ఉంటుండే, అంటే పోలీస్ స్టేషన్లో జరిగేది బయటికి కనబడుతుండే, బయటికి పోలీస్ స్టేషన్ కనబడుతుండే. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతుంది అనేది రోడ్డు మీద విడుదల కనబడకుండా మనం కూడా పెద్ద ఎత్తున పెట్టుకోవడం జరిగింది. దానికి స్థానిక మన గౌరవ ఎమ్మెల్యే గారు మరియు ఉప్పు గారైనటువంటి విజయరామరావు గారు తోడ్పాటు చేయడం వల్ల ఈరోజు పెద్ద పెద్ద కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవడం జరిగింది. అట్లాగే సీసీ కెమెరాలు కూడా మనకు లాస్ట్ టైం నేను వచ్చిన కొత్తలో 50 అనుకునే మనకు ఈరోజు 135 కెమెరాలు. ఈరోజు మనం 65 లాంచ్ చేసుకుంటాం. టోటల్ 135. నేర రహిత సమాజం కోసం పెద్దపల్లి టౌన్లో నేరం జరగదు. ఒకవేళ నేరం జరిగినా నేరస్తుడు ఇమ్మీడియట్గా మనకు దొరకాలి అనే కాన్సెప్ట్తోని ఈరోజు మనం సీసీ కెమెరా అసలు తెచ్చుకోవడం పోతున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు ఇచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారికి, గౌరవ సిపి గారికి, అట్లాగే డీసీపీ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, అట్లాగే దీనికి ఇంతమంతో తోడ్పాటిచ్చిన కోటే సదానందం గారికి, అట్లాగే రజనీ కృష్ణమూర్తి గారికి అందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ ఇప్పుడు గౌరవ డీసీపీ గారిని ఈ సందర్భంగా మాట్లాడుతున్నాం. ప్రోగ్రాంకి చేసిన గౌరవనీయులు మన గవర్నమెంట్ విప్ గారు, మన ప్రియతమ ఎమ్మెల్యే గారికి, అలాగే మా రెస్పెక్టెడ్ సిపి సార్ అంబర్ కిషోర్ ఝా గారికి, మరియు మన మున్సిపల్ చైర్మన్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, మరియు స్టేజ్ పైన వేదికల ప్రజాప్రతినిధులు, మా ఏసీపీ కృష్ణ, సిఐ ప్రవీణ్, సబ్ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ అండ్ హిస్ టీమ్, సర్కిల్ ఇన్స్పెక్టర్ అండ్ హిస్ టీమ్, మరియు ఈ పెద్దపల్లి పెద్ద మనసున్న పెద్దపల్లి వాస్తవులని అనేక ప్రోగ్రాంలో ఇక్కడ మన నాయకులు నాకు చెప్పడం జరిగింది. అలాగే దాన్ని ప్రూవ్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఇన్ని కెమెరాలు ఏ టౌన్లో ఎన్ని కెమెరాలు లేవు. 70 పాతవి, 65 కొత్తవి. వీటికి ఇన్ని కెమెరాలు రావడానికి సహకరించిన మన ప్రియతమ నాయకులు శ్రీ విజయరమణారావు గారికి, ఎందుకంటే వారి హస్తం అనేది ఇది మంచి హస్తం. మనకు మన పెద్దపల్లిని అంటే ఇక్కడ లీడర్లకు నేను చూస్తున్నా, ఫ్రమ్ ద బిగినింగ్ నేను అబ్జర్వ్ చేస్తున్నా, వారు మార్నింగ్ 6 నుంచి మొదలుకుంటే రాత్రి డే మారేదాకా హానెస్ట్గా కష్టపడుతున్నారు. నిజంగా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అలా. గౌరవనీయులు శాసనసభ్యుడు విజయ రామారావు గారు, అదేవిధంగా మన డీసీపీ గారు, చైర్మన్ గారు, మన మున్సిపల్ కమిషనర్ గారు, ఇతర అధికారులు, డైరెక్ట్ మీద ఉన్న అందరికీ నా నమస్కారం. ఇక్కడ వచ్చిన అందరి మిత్రులకి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఎమ్మెల్యే గారికి, తర్వాత నిన్న మొన్న సార్కి ప్రమోషన్ కూడా జరిగింది, గవర్నమెంట్ విప్ జరిగింది. సో ఐ కంగ్రాచులేట్ హిమ్. ఈ పెద్దపల్లి కోసం చేసిన హార్డ్ వర్క్ గురించి
కృష్ణ మన ఏసీపీ గారు చెప్పారు. నేను ఒక మాట మీకు చెప్తున్నాను. నేను కూడా ఐపీఎస్గా ఉన్న చాలా చోట్ల తిరిగి చూసాము. ఒకేసారి 4 పోలీస్ స్టేషన్ రావడానికి అద్భుతం. వచ్చినప్పుడు కూడా అంటే ఒక పని మనము చేస్తే పని తర్వాత రిజల్ట్ నేను మీకు చెప్తున్నాము. పెద్దపల్లి జిల్లాలో లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే ఈ సంవత్సరం మనము కంపారిజన్ ఇప్పుడు అయిపోయింది 5 మంత్స్కి. ఈ 5 నెలల కంపారిజన్ చేసిన దాదాపు 30% క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ తగ్గింది. మెయిన్ కారణం మనకు ఉమెన్ పోలీస్ రావడానికి. ఉమెన్ పోలీస్ స్టేషన్ వచ్చిన ఇప్పటి వరకు మనకు ఆ ఇష్యూస్ స్ప్రెడ్గా ఉండేవాళ్ళు. పెద్దపల్లి, గోదావరి ఖని, మంత్రి, తర్వాత కోతపల్లి, సుల్తానాబాద్ అంటే స్ప్రెడ్గా ఉండేవాళ్ళు. ఇక్కడ మనము ఒక పద్ధతి పరంగా ఒక పోలీస్ స్టేషన్ పెట్టినా చాలా వరకు ఆగిపోతుంది. అంటే భార్య భర్త మధ్యలో ఉన్న గొడవ ఆగిపోతుంది, కౌన్సిలింగ్తో ఇంపాక్ట్ ఉంటుంది, ఫ్యామిలీ సేవ్ అవుతుంది. అదేవిధంగా ఎలిగేడ్లో ఉన్న పోలీస్ స్టేషన్కి కూడా చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించింది నాకు ఒక సంవత్సరంలో. సో ఐ విష్ దట్ దిస్ షుడ్ కంటిన్యూ. అదేవిధంగా మనం ముందుకు పోవాలి. ఈ వాల్ డెఫినెట్లీ పోలీస్ ఎప్పుడు కూడా ఉంటే సేఫ్టీ సెక్యూరిటీ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ క్రైటీరియా. వచ్చిన మనిషి లోపల వస్తే పోలీస్ స్టేషన్లో జరిగిన విషయం బయట పోకుండా, ఎవరు చూడకుండా, అనవసరంగా వీడియో ఫుటేజ్ రికార్డ్ లేకుండా ఇవన్నీ సేఫ్టీగా ఉంటుంది. ఎక్కడ కూడా బయట నుంచి వచ్చే వాళ్ళకి కూడా భయం ఉంటుంది. పోలీస్ స్టేషన్ సేఫ్గా సెక్యూర్గా ఉంది. సీసీటీవీ కెమెరా మళ్ళీ ఈ ప్రయాస్ చాలా మంచి ఉంది. ఈ ఎఫర్ట్తో సిటీకి ఇంప్రూవ్మెంట్. ఈ పెద్దపల్లి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఉంది. ఈ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఉంటే ఇక్కడ రకరకాల విషయం ఉంటుంది. ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ఉంటుంది, దొంగ వాళ్ళు తిరుగుతున్నారు. నిన్న మొన్న మేము అనుభవించుకున్నాము. వాళ్ళు కంటిన్యూస్గా సర్వే చేస్తున్నారు. వేరే ఇతర రాష్ట్రం నుంచి వచ్చిన ఇది క్రిమినల్స్ కూడా వాళ్ళ దృష్టి ఇక్కడ ఉంది. ఇక్కడ మంచి ఇండస్ట్రీస్ ఉంది, మంచి షాప్స్ ఉంది. సో మీ అందరితో నా రిక్వెస్ట్ ఉంది, దయచేసి మీ షాప్ ముందు మీ కమ్యూనిటీ అంటే మీ కాలనీలో తప్పకుండా మీరు ఇది సీసీటీవీ కెమెరా పెట్టాలి. మేము కూడా మీతో కలిసి ఏ విధంగా పెట్టాలి, ఏ స్పెసిఫికేషన్ ఉండాలి, ఆ కంట్రోల్ రూమ్ ఎట్లా ఉండాలి, ఇవన్నీ గురించి మీతో మాట్లాడి మీకు సపోర్ట్ చేస్తాము. కానీ ఈ సొసైటీలో శాంతి భద్రత రావడానికి సీసీటీవీ కెమెరా ముఖ్య కారణం. సిటీలో తప్పకుండా ఉండాలి. నేను ఎమ్మెల్యే గారికి థ్యాంక్స్ చెప్తున్నాము. తర్వాత నా ఎక్స్పెక్టేషన్ కూడా ఉంది. ఇది బిగినింగ్ ఉంది. మళ్ళీ మనకు కొత్త ఫండ్ ఉంటే డెఫినెట్లీ మనము ఈ చుట్టుపక్కల ఉన్న రూరల్ ఏరియాలో ఉన్న కాలనీస్, కొత్త కట్టున్న కాలనీస్లో కూడా చాలా ఎక్స్టెన్సివ్గా కవరేజ్ ఉండాలి. సో ఐ థ్యాంక్ ఆల్ ది ఆఫీసర్స్, ఐ థ్యాంక్ ఆల్ ది సిటిజన్స్ ఇక్కడ వచ్చిన, అండ్ I thank government whip and స్థానిక ఎమ్మెల్యే గారికి for his support and guidance. Thank you. సంతోషం. ఎందుకంటే ఇవాళ టెక్నాలజీని వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ టెక్నాలజీని వాడుకునే విషయంలో మరి మన సిపి గారు ముందున్నారని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే ఇంతకుముందు 65-70 కెమెరాలు ఉంటే అలా దాదాపు 20-25 కెమెరాలు పనిచేయకుండా ఉండి మరి వాటిని రిపేర్ చేసుకుంటూ కొత్తగా మళ్ళీ 65-70 కెమెరాలు యాడ్ చేసి, కొత్త కెమెరాలు యాడ్ చేసి ఇవాళ పెద్దపల్లి పట్టణంలో మరి ఎటు నుంచి వెళ్ళి ఎవరు వస్తూ ఉన్నారు, పట్టణంకి వెళ్ళి ఎవరు బయటకు వెళ్తూ ఉన్నారు, మరి ఎప్పటికప్పుడు పోలీస్ స్టేషన్లో ఒక నిఘా పెట్టి మరి అప్రమత్తం ఉండాలన్నటువంటి ఆలోచనతో మరి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అనేది ఇది చాలా శుభ పరిణామం. ఇది హర్షించదగ్గ విషయం. ఎందుకంటే మనం లాస్ట్ టైం మనం చూసాం కరీంనగర్లో పట్టపగలు కాదు, ఉదయం 10 గంటలకు 9:30, ఉదయం 11 గంటలకు బ్యాంకులు తీసేదే 10 గంటలకు, 11 గంటలకు వచ్చి మరి ఏదైతే బ్యాంకులు దొంగలు పడి పిస్తోల్తో బెదిరించి కాల్పులు జరిపి మరి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆ సొమ్మునంతా కూడా దోసుకొని పోవడం జరిగింది. అలాగే నగల దుకాణం అనుకుంటా, బంగారీ జ్యువెలరీ షాప్లో మరి అటువంటివి జరగద్దు. అటువంటి జరగడానికి అవకాశం ఉండద్దు అంటే తప్పకుండా సీసీ కెమెరా అనేటువంటి అవసరం.
మరి నాకు తెలిసి సిపి గారు ఈ 2.5 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్దపల్లి నియోజకవర్గంలో మేము పోలీసు నేను చెప్తా ఉంటా మా నియోజకవర్గంలో అవినీతికి తావులేదు. అంటే ఎక్కడ కూడా అటువంటి వాతావరణం లేకుండా ప్రయత్నం నేను చేస్తూ ఉంటా. మా డీసీపీ గారు కానీ ఏసీపీ గారు కానీ మా సిఐలు కానీ ఎస్ఐలు కానీ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి మరి మా వరకైతే మేము సాధ్యమైనంత వరకు అటువంటి కావు లేకుండా చూసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ మేము ఇంత చేయంగా కూడా అక్కడక్కడ జరుగుతూ ఉన్నాయి కావచ్చు, కానీ మా దృష్టికి వచ్చినప్పుడు మాత్రం వాటిని ఖచ్చితంగా కంట్రోలింగ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ ఎస్ఐలకు కానీ సిఐలకు కానీ ఇవాళ హెడ్ కానిస్టేబుల్ కానీ ఏఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ ఎవరి దగ్గర ఒక నయా పైసా ఖర్చు లేకుండా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇవాళ మీ ద్వారా వాళ్లకు నేను మీకు రిఫర్ చేయగానే మీరు పోస్టింగ్లు ఇస్తూ ఉన్నారు. పోస్టింగ్లు ఇస్తే వాళ్ళని నేను చెప్పే ఒక్కటే, మీరు ఇక్కడ రూపాయి ఖర్చు లేకుండా మీరు ఇక్కడ డ్యూటీలో జాయిన్ అవుతూ ఉన్నారు. మీకు ఏ ఇబ్బంది లేదు. మీరు అవినీతికి కావలేకుండా మీ ఉద్యోగ ధర్మాన్ని పాటించాలని చెప్పి నేను ఎప్పటికీ చెప్తా ఉంటా. దాన్ని మీరు సిపిగా మీరు వచ్చిన తర్వాత మీరు కూడా మీ పనితీరుతో మీకున్నటువంటి ఒక మంచి ఐపీఎస్ ఆఫీసర్గా మరి ఎక్కడెక్కడైతే గతంలో వరంగల్ పనిచేసినా అంతకుముందు మీరు ఎక్కడెక్కడ నేను అక్కడ బెల్లంపల్లి కూడా ఏది అడిషనల్ ఎస్పీగా పనిచేస్తున్నాను అనుకుంటాను. బెల్లంపల్లి కూడా చేసిన సరే మీరు ఎక్కడెక్కడ చేసినా కూడా మరి మీరు అక్కడ పోలీసుకు పనిచేసే విధంగా మీరు ప్రయత్నం చేసిండ్రు, పనిచేసిండ్రు. మీ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది అని చెప్పి మీరు వచ్చే ముందు విన్నాం. మీరు వచ్చినాక కూడా చూస్తూ ఉన్నాం. మరి మా పెద్దపల్లి పోలీసు అయితే సమర్థవంతంగా పనిచేస్తూ ఉన్నారు. ఇంకా కూడా సమర్థవంతంగా పనిచేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తే చివరగా ఒకరోజు సంవత్సర కాలం దాటిపోయింది. మనం సుల్తానాబాద్ దగ్గర ఒక రైస్ మిల్లో ఒక బీహారీ లేబరు ఒక 3 ఏళ్ల పాప మీద అఘాయిత్యం చేసి మరి మర్డర్ చేయడం జరిగింది. దాన్ని ప్రతిపక్షాలు కాచుకొని కూర్చున్నాయి. మాకేమైనా అవకాశం దొరికితే మాట్లాడడానికి, మేమన్నా దుమ్ము వేయడానికో లేదు రౌతులు వేయడానికో మేము ఏదైనా చేస్తామని చెప్పి ప్రతిపక్షాలు ఎదురు చూసినాయి. కానీ ఇక్కడ మా ఏసీబీ కృష్ణగారు కానీ మరి అప్పుడున్నటువంటి సిఐ సుబ్బారెడ్డి గారు కానీ అప్పుడున్నటువంటి ఎస్ఐ శ్రావణి కానీ వీళ్ళు మరి అది జరిగినటువంటి తర్వాత 5-6 గంటల లోపలనే నిందితుడిని పట్టుకోవడం, మనకి బయటి ప్రపంచానికి పూర్తి స్థాయిలో సమాచారం ఇట్లా జరిగింది అని చెప్పి తెలిసే లోపే మరి నిందితుడిని పట్టుకోవడం అనేది అది పెద్దపల్లి పోలీసులు గర్వకారంగా భావిస్తా ఉన్నాం. అంటే ఇంతకంటే ఎక్కువ మనం అడ్మినిస్ట్రేషన్ గురించి చెప్పవలసిన అవసరం లేదు. రేపు భవిష్యత్తులో కూడా మరి అటువంటిది జరగకుండా మీ ఆధ్వర్యంలో మీ ఏదైతే సిపిగా మీ నాయకత్వంలో మరి ఏదైతే రామగుండం సిపి ఆధ్వర్యంలో మరి ఎక్కడైనా కూడా మంచి జరగాలని చెప్పి మరి రాబోయే ఈ సంవత్సరం కాలం పాటు ఏదైతే మీరు చేసినటువంటి అడ్మినిస్ట్రేషన్ ఇవాళ మీరు ఈ సంవత్సర కాలం నుండి పోలీసు వ్యవహరించిన తీరు కూడా రాబోయే రోజుల్లో కూడా అదే తీరుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తి ఆకాంక్షిస్తూ మరి ఏదైతే ఇంద్రమ్మ ఇల్లు డబల్ బెడ్రూమ్ ఇళ్ళ దగ్గర ఇటు చంద్రపల్లి కానీ అంటే హనుమంతులపేట రాంపల్లి రైల్వే ట్రాక్ ఉన్నటువంటి మరి వాటి దగ్గర 5 లక్షల రూపాయల సీసీ కెమెరాలకు అవి నా నిధుల నుండే ఎస్డిఎఫ్ నిధుల నుండి వారం రోజులని ప్రొసెసింగ్ ఇస్తా. మీరు ఎవరైనా కాంట్రాక్టర్ పెట్టి మీరు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరుతూ మరి కార్యక్రమంలో పాల్గొనిపోయేటటువంటి మీ అందరికీ తప్పకుండా ఏసీపీ ఆఫీస్ కూడా వెంటనే ఇంతకుముందే సిపిఆర్తో అదే విషయం ఏసీపీ ఆఫీస్ గురించి మాట్లాడే కానీ పోలీస్ స్టేషన్ల గురించి మాత్రం మాట్లాడినా
4 పోలీస్ స్టేషన్లు కలెక్టర్ గారికి కూడా చెప్పినా మరి ఎక్కడెక్కడో ల్యాండ్ తొందరగా దొరకబట్టి మనం చేస్తే ముఖ్యమంత్రి గారికి 20 రోజుల కింద లెటర్ ఇచ్చిన మళ్ళీ కొత్త డీజీపీ గారు వచ్చినాక కూడా వారికి కూడా కలిసి ముఖ్యమంత్రి గారు లెటర్ వచ్చిందని వారు చెప్పారు నాకు త్వరలో రాబోయే 2-3 మాసాలలో 4 కొత్త బిల్డింగ్లు మన పెద్దపల్లి 4 పోలీస్ స్టేషన్లకు శాంక్షన్ కాబోతా ఉన్నాయి. ఏసీపీ ఆఫీసు కూడా ఇక్కడ జాగాలు ఇచ్చి దానికి కూడా నూతన బిల్డింగ్లు కట్టుకునేటువంటి ఇక్కడ దానికి 10 గుంటలే సరిపోతుంది అనుకున్నాను. ఏసీపీ బిల్డింగ్ 10 గుంటలే సరిపోతుంది. దానికి కూడా 5 గుంటలు 10 గుంటలు ఎందుకంటే ఏసీపీ టైం అయిపోయింది పాపం. మనం బిల్డింగ్ కట్టిన ఆయన కూర్చునే పరిస్థితి ఉందో కానీ రేపు వచ్చేటలో కొత్త ఉంటే బాగుంటుందని మా ఏసీపీ గారికి ఆలోచన నాతో చెప్పిండు. ఇది ఎందుకంటే ఎవరికి వచ్చినా కష్టం సార్, ఇది ఎవరున్నా కూడా తృప్తి ఉండాలంటే మరి వాళ్ళ మనసు నిండుగా ఉన్నారంటే ఏసీపీ ఆఫీస్ కట్టేయాలి. కాబట్టి ఏసీపీ ఆఫీస్ కూడా మరి కన్స్ట్రక్షన్ చేసేటువంటి ప్రయత్నం చేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్.